ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. మన ప్రాతకాలపు సెలవు ధ్యానం సమయం ప్రారంభించుకుందాం. పిల్లరా, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాం. దేవా, మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని దేవా, మరొక నూతన దినంలోనికి మీరు మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు చేయించుకుంటున్నాం. దేవా మరి తండ్రి, మొదటి జావున దేవా మరి తండ్రి నాయన, మీ వైపు చూడడానికి మాకు ఇస్తున్నటువంటి భాగ్యం కొరకు మీ స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాం. దేవా మరి తండ్రి, నూతనమైనటువంటి వాత్సల్యతో ప్రతిదినం నింపుతూ దేవా మరి తండ్రి, నూతన బలంతో, నూతన శక్తితో, నూతన ఆత్మతో మీరు నింపి మమ్మల్ని నడిపిస్తున్న విధానం అంతటి కొరకు మీ స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాం. ఇగో ప్రభా, రేపు జావున మిమ్మల్ని స్తుతించి గణపరిచే సమయం అంతటిని మా కొరకు దీవించండి. మేము పాడుకునే పాటను మా కొరకు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. అన్ని విషయాలు మీరు సహాయం చేయండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఇదిగో ప్రభా మరి తండ్రి, 91వ కీర్తన విశ్వాసంతో నిరీక్షణతో దేవా మేము చదువుకుంటూ ఉండగా మీ వాక్కులు వాగ్దానాలు మా పక్షంగా మీరే నెరవేర్చి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రాలు. అతను నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతను తప్పించదనని వాగ్దానం చేసిన గొప్ప దేవుడవు దేవా. ఇదిగో ప్రభా, మీ అందరి ప్రేమతో విశ్వాసంతో దేవా మరి తండ్రి, మేము చదువుకుంటూ ఉండగా దేవా మీ వాక్కులు వాగ్దానాలు నెరవేర్చి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రాలు. మరొకసారి ప్రభా, మీ వాక్యమైన సమయం అంతటిని కూడా మా కొరకు దీవించండి. దేవా మరి తండ్రి, దైవజనుల్ని మరొకసారి మీ ఆత్మాభిషేకంతో నింపి దేవా మీ వాక్యం ద్వారా మరి తండ్రి, మీ దైవజనుల ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. మీరు మాట్లాడే దేవుడు ఇంటినందుకు మీ స్తోత్రాలు. ఆయన మీ సిలువను గురించినటువంటి విషయాలు దేవా మరి తండ్రి నాయన, అనేక విషయాలు మీరు మాకు బోధిస్తున్న విధానం అంతటి కొరకు స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాం. దేవా మరి తండ్రి ప్రభా, ఇదిగో నాయన, ఆశతో ఆసక్తితో దేవా మీ వాక్యం కొరకు కనిపెట్టుకుంటున్నటువంటి దేవా ప్రతి బిడ్డ కొరకు మీ స్తోత్రాలు చేయించుకుంటున్నాం. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. మీరు మాట్లాడే దేవుడు అంటున్నందుకు మీ స్తోత్రాలు. మీరు మాట్లాడినప్పుడు ప్రభా మాకెంతో ఉజ్జీవం దేవా, మాకెంతో విశ్వాసం, మాకెంతో బలం చేకూరుతుంది. అందరి బట్టి మీకు స్తోత్రాలు. ఆయన శ్రేష్టమైన మీ వాక్యాన్ని వినే సమయం అంతటిని మా కొరకు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. మీకు స్తోత్రాలు. ఆయన దేవా మరి తండ్రి, మా అనుదిన జీవితంలో ఇంకా ప్రభా మరి తండ్రి, సిలువను గురించి ఏ పాఠాలు అయితే మేము నేర్చుకోవాలి దేవా మరి తండ్రి, మీ మరణాన్ని గురించి ఏ విషయాలైతే మేము తెలుసుకోవాలి దేవా ప్రభా, ఆ విషయాలన్నీ మీరు మాకు బోధించండి, దీవించమని ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రాలు. అన్ని విషయాల్లో కృప చూపించండి, మీరే సహాయం చేయండి దేవా. మరి నాయన, చివరి ప్రార్థన ఆశీర్వాదం వరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. నాయన, మీ ప్రియులు వారి గృహాల్లో చేరిన ఆయన ప్రార్థనలు ఏకీవిస్తుండగా దేవా మరి తండ్రి నాయన, మీ సన్నిధి ప్రసన్నత మెండుగా మీరు అనుగ్రహించి మీ నామానికి మహిమ తెచ్చుకోండి దేవా. వ్యక్తిగతంగా మీ బిడ్డలు చేసుకుపోయే ప్రార్థన కూడా ఆలకించండి. గొప్ప జవాబులు మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాము. స్తోత్రాలు. మంచి సమయం కొరకు స్తోత్రాలు చేయించుకుంటూ ముందున్న సమయం అంతటినీ కూడా ప్రభా దేవా మీరే మా కొరకు ఆశీర్వదించమని దీవించమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. న్యాయమే నశించెనా, సత్యమే నిదురించెనా, సత్యశీలునికే శ్రమలా జాలిలేని ఈ జగతిలో ప్రభురాజుకే పలు బాధలా సిలువకు నిన్ను బలి చేసి తినా, తీరని బాధల గురి చేసినాను.
సిలువకు నిన్ను బలి చేసి తినా తీరని బాధల గురి చేసినాను. మోయలేని సిలువను మోపి గొల్గోతకు నిన్ను కొంపోయినాను. మోయలేని సిలువను మోపి గొల్గోతకు నిన్ను కొంపోయినాను. అలసి సొలసిన నీ దేహమును, అలసి సొలసిన నీ దేహమును కొరడా దెబ్బల పాజేసినాను. ఒకసారి క్షమించవా ఓ జీవ ప్రేమమయ్యా, ఓ దేవ కరుణించవా నా పాపములనెంచక. ఒకసారి క్షమించవా ప్రేమమయ్యా, ఓ దేవ కరుణించవా నా పాపములనెంచక. సిలువకు నిన్ను బలి చేసి తినా తీరని బాధల గురి చేసినాను. సిలువకు నిన్ను బలి చేసి తినా తీరని బాధల గురి చేసినాను. ఉంచితి నీ శిరము పైన ముళ్ళ కిరీటంబును, గ్రక్కున నీ ప్రక్కలోనా నే కృచ్చితి బల్లెంబుతో. కారేను నీ రక్తము పారేను సెలయేరులా, పారేను సెలయేరులా. సిలువకు నిన్ను బలి చేసి తినా తీరని బాధల గురి చేసినాను. సిలువకు నిన్ను బలి చేసి తినా తీరని బాధల గురి చేసినాను.
నా ధనదాహమే నీ దేహమును 30 రూకల ధర చేసినాను. నమ్మికతోనే నీ శిష్యుడనై అమ్మితి నిన్ను అంగడి సరకుల నమ్మక ద్రోహం చేసి తినయ్యా. నమ్మక ద్రోహం చేసి తినయ్యా. దోషములెంచక క్షమించుమయ్యా. ఒకసారి క్షమించవా ఓ జీవ ప్రేమమయ్యా. ఓ దేవ కరుణించవా నా పాపములనెంచక. ఒక్కసారి క్షమించవా ప్రకారంగా 91వ కీర్తన చదువుకుందాం పిల్లరా. మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాని గూర్చి చెప్పుచున్నాను. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాని గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడము డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించే తెగులునకైనను, మధ్యాహ్నం మందు పాటు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. చీకటిలో సంచరించి తెగులుకైనను, మధ్యాహ్నం మందు పాడు చేయ రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనుడికి ప్రతిఫలం కలుగును. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలంగా చేసుకుని ఉన్నావు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలంగా చేసుకుని నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించు. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను నాగుపామును త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగదొక్కెదవు. నువ్వు సింహములను నాగుపామును త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగదొక్కెదవు. అతను నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పించదును, అతడు నా నామం ఎరిగిన వాడు కనుక నేను అతని కనపరచదును. అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతను తప్పించదును, అతడు నా నామం ఎరిగిన వాడు కనుక నేను అతను కనపరచదును. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతను గొప్ప చేసేదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతన్ని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. దీర్ఘాయువు చేత అతను తృప్తిపరచదును, నా రక్షణ అతనికి చూపించదును. ఆమేన్. సమయంలో దేవుని వాక్యం ఉన్నప్పుడులరా ప్రియమైన వారులారా, ఈ ప్రాతకాలం 2021 సంవత్సరం గుడ్ ఫ్రైడే ఆచరించేటటువంటి మనము సహజంగా ప్రాతకాలం లేచేటటువంటి అభ్యాసం కలిగి ఉన్నాం కనుక కొద్ది సమయం దేవుని వాక్యంలో నుండి కొన్ని తలంపులు మనము ధ్యానం చేస్తామని ముందే మీకు చెప్పడం జరిగింది. ఓ ప్రత్యేకమైనటువంటి పాటను మీరు విన్నారు. యథారీతిగా 91వ కీర్తన మనము కలిసి ఆ కీర్తనను
మన జ్ఞాపకం చేసుకున్నాం. ఈ సమయంలో యేసుక్రీస్తు ప్రభు శిలువ మనకు సరైన రీతిగా అర్థం కావాలి అంటే పాత నిబంధన వెలుగులోనే మనం గ్రహించగలం. పాత నిబంధన కొన్ని భాగాలు మనం సరైన రీతిగా, లోతైన రీతిగా చదవకపోతే యేసుక్రీస్తు ప్రభు శిలువ సువార్తల్లో నలుగురు సువార్తికులు మత్తయి, మార్కు, లూకా, యోహాను రాసినటువంటి ప్రభువు శిలువ వృత్తాంతం, దాని ఎఫెక్టివ్నెస్ మనకు అర్థం కాదు. అందుకే పాత నిబంధన వెలుగులో నూతన నిబంధనను మనము అర్థం చేసుకోవాల్సిన వారంగా ఉన్నాం. మరి విశేషంగా శిలువను మనం అర్థం చేసుకోవాలి. లేవీకాండ గ్రంథంలో 5 విధాలైనటువంటి అర్పణలు వ్రాయబడి ఉన్నాయి. వీటితో పాటు యెషయా గ్రంథం 53వ అధ్యాయం. ఈ భాగాలు మనం అర్థం చేసుకుంటేనే కానీ అప్పుడు మనం శిలువ దగ్గరకు వచ్చి శిలువ మీద మన కొరకు బలిగా, అర్పణగా అర్పింపబడినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం చూడలేం, లోతైన రీతిగా గ్రహించలేం. యేసుక్రీస్తు ప్రభు శిలువ యాగం యొక్క విలువ కొన్ని కోణాలైనా కొంత మట్టుకైనా మనం గ్రహించాలి అంటే తప్పక 5 విధాలైనటువంటి అర్పణలను గూర్చి, అలాగే యెషయా గ్రంథం 53వ అధ్యాయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. లేవీకాండ గ్రంథంలో 5 అర్పణల గూర్చి క్లుప్తంగా ఒక్కొక్క అర్పణ గూర్చి కొన్ని మాటలు మాత్రం మీకు జ్ఞాపకం చేస్తూ నేను ముందుకు సాగి వెళ్తాను. మొట్టమొదటిది దహన బలి. లేవీకాండం 1వ అధ్యాయం 3వ వచనం. అతడు దహన బలి రూపముగా అర్పించున్నది గోవులలోనిదైనను అయిన ఎడల నిర్దోషమైన మగదాన్ని తీసుకొని రావాలి. ఈ కండిషన్స్ ఎలాగ స్టిప్యులేట్ చేయబడినవో మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన జ్యేష్ఠ కుమారుడుగా, మగపిల్లవాడుగా, ఆయన దోషము లేనటువంటి వాడుగా, నిర్దోషమైనటువంటి ప్రియ ప్రభు మన కొరకు దహనబలిగా తీసుకొని రాబడ్డాడు. ఎక్కడికి తీసుకొని రాబడ్డాడు అంటే తాము యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు దానిని తీసుకొని రావాలను. 4వ వచనం. అతడు దహన బలిగా అర్పించు పశువు తల మీద తన చెయ్యి ఉంచవలెను. అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది అతని పక్షముగా అంగీకరింపబడును. ఈ వచనం చదవగానే మనకేమని అర్థమవుతుందంటే మనము దేవుని సన్నిధానములో అంగీకరింపబడే నిమిత్తం మనకు బదులుగా మన స్థానంలో ప్రియ ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారు శిలువలో ఆయన దహన బలిగా అర్పింపబడ్డాడు. చేయి ఉంచిన తరువాత 5వ వచనంలో వధించిన తరువాత రక్తం తీసుకుని వచ్చి బలిపీఠము చుట్టూ ఆ రక్తమును ప్రోక్షింపవలెను. ఎందుకంటే రక్తంలో ప్రాణం ఉన్నది. మనము దేవునితో సహవాసము కలిగి ఉండే నిమిత్తం మనం దేవుని విసిగించినటువంటి వారు. మన జీవితంలో మంచి చూచి దేవుడు సంతోషించడానికి, ఆగ్రహించడానికి ఏమీ లేదు. పాపమే, పాపపు వాసన, మురికి వాసనే. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు దహన బలిగా అర్పింపబట్టును బట్టి ఇంపైన సువాసన గల దహన బలి 9వ వచనంలో. 13వ వచనం. అది దహన బలి అనగా యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. 17వ వచనం చివరి భాగం. అది దహన బలి అనగా యెహోవాకు ఇంపైన సువాసన గల హోమం. ఈ మాటలు చదివినప్పుడు మనకు అర్థమయ్యేటటువంటి విషయం, అందరూ పశువుల్ని అర్పించలేరు. అందుకే పేదలైతే 14వ వచనంలో అతడు యెహోవాకు దహన బలిగా అర్పించినది పక్షి జాతిలోనిదైన ఎడల తెల్లగువ్వల్లో నుండి కానీ పావురపు పిల్లల్లో నుండి కానీ తేవలను. ఇది ధర్మశాస్త్రంలో దేవుని కృప. యేసుక్రీస్తు ప్రభు జీవితం అంతా, హోల్ బాడీ, హోల్ లైఫ్ దేవునికి ఇంపైన సువాసన కలిగినటువంటి హోమముగా అది దహన బలిపీఠం పైన కాల్చబడింది. మన జీవితంలో చాలా సంవత్సరాలు మనం ప్రభువుకు దూరంగా ఉంటాం. ఆ తర్వాత ఎప్పుడో ప్రభువుని అంగీకరిస్తాం. ప్రభువుని అంగీకరించిన తర్వాత మన జీవితాల్లో వెంటనే పరిశుద్ధతలో మనం చాలా పర్ఫెక్షన్లోనికి రాము.
అయినప్పటికీ మన జీవితాల్లో లోటుపాట్లు ఉంటూ ఉంటాయి. కొన్ని విషయాలను బట్టి దేవుడు సంతోషించవచ్చు కానీ కొన్ని విషయాలను బట్టి దేవుడు సంతోషించలేని పరిస్థితులు ఉంటాయి. దహన బలి అలా కాదు. సంపూర్ణంగా అర్పింపబడినటువంటి దహన బలి దేవునికి ఇంపైన సువాసన గల హోమం. మనకు బదులుగా దేవుణ్ణి సంతోషపరచడానికి ఆదాము మొదలుకొని మన మూల పితరుడు పాపము చేసి దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన ఆదాము మొదలుకొని మానవ జాతి అంతటి కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు దహన బలిగా అర్పింపబడ్డాడు. రెండవది ఆయన నైవేద్యంగా అర్పింపబడ్డాడు. మీల్ ఆఫరింగ్ అంటారు నైవేద్యం. మొదటిదేమో బర్ంట్ ఆఫరింగ్. ఇప్పుడు ఈ నైవేద్యము గోధుమ పిండిది అయి ఉండాలి. అలాగే నూనె పోయాలి, సాంబ్రాణి వేయాలి. ఇది అతి పరిశుద్ధము హోమముల్లో అని 3వ వచనంలో చెప్పబడి ఉన్నది. గోధుమ పిండి, గోధుమ గింజ భూమిలో పడి అది చనిపోతేనే విస్తారంగా ఫలిస్తుంది. గోధుమ పిండిని చూసినప్పుడల్లా మనకు యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఎలాగూ ఆయన సిలువలో మరణించాడో, మనం ఆయన గానుగులో ఎలాగూ మన కొరకు ఆయన శ్రమనొందాడు, ఆ గోధుమలను పిండి అయ్యేటట్లుగా గ్రైండ్ చేస్తారో అలాగూ సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు తన దేహమంతటిని మన కొరకు అప్పగించాడు. ఆ కుండలో వండిన నైవేద్యమైన ఎడల అని 7వ వచనం. కుండ మట్టితో చేయబడింది. మట్టి యేసుక్రీస్తు ప్రభువారు ధరించినటువంటి శరీరాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇది పులిసిందిగా ఉండకూడదు, పొంగినదిగా ఉండకూడదు అని. అంతేకాకుండా 13వ వచనంలో ఉప్పు నీ నైవేద్యం మీద ఉండవలను. ఉప్పు అది నిబంధన. ఇది మీ కొరకు చిందింపబడుచున్న నా నిబంధన రక్తం అన్నాడు ప్రభు. మనిషితో దేవుడు నిబంధన చేశాడు. మనం అడిగితే చేసింది కాదు ఆయన. ఆయన తన ప్రేమను బట్టి మనతో నిబంధన చేశాడు. కవనెంట్. ఆయన నిబంధన చేసి దాన్ని నెరవేర్చేటటువంటి ప్రభు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు నైవేద్యముగా ఆయన అర్పింపబడ్డాడు. నిబంధన ఆయన చేసినటువంటి మనతో, మానవునితో ఆయన నిబంధన చేశాడు. ఇది మీ కొరకైన నా శరీరం అని. 3వ వచనం 3వ అధ్యాయంలో సమాధాన బలి, అతడు అర్పించున్నది సమాధాన బలి అయిన ఎడల అని వ్రాయబడింది. సమాధానం ఎప్పుడు? వైరం ఉన్నప్పుడు. ఆ వైరము సమసిపోతే సమాధానం కొరకు కొంతమంది విందులు చేసుకుంటూ ఉంటారు. మేము మంచి విందు చేసుకున్నామండి, మేము వారు సమాధాన పడ్డాం కాబట్టి చక్కగా మేము భోజనం చేసి ఒకరికొకరు బాయి చెప్పుకుని డిపార్ట్ అయ్యాం. దేవునితో పాపి అయినటువంటి మనిషి సమాధాన పడటం కొరకు యేసుక్రీస్తు ప్రభు మన కొరకైనటువంటి సమాధాన బలిగా అర్పింపబడ్డాడు. 2వ వచనంలో 3వ అధ్యాయం లేవీకాండం, ఈ సమాధాన బలి పశువు పైన తల మీద చెయ్యి ఉంచబడుతున్నది. జ్ఞాపకం ఉంచుకుందాం. బలిపీఠం చుట్టూ రక్తం ప్రోక్షించబడుతూ ఉన్నది. అలాగూ అగ్ని మీద ఇది దహించబడుతూ ఉన్నది. ఈ భాగాలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ భాగాలన్నీ చదువుతూ ఉండగా మనం గుర్తు చేసుకునేటటువంటి విషయాలు. యేసుక్రీస్తు ప్రభు మనలను తండ్రితో సమాధానపరచు నిమిత్తము శత్రువులమైనటువంటి మనలను, దూరస్థులమైనటువంటి మనలను, పాపులమైనటువంటి మనలను తండ్రితో సమాధానపరిచే నిమిత్తం ఆయన సమాధాన బలిగా ఆయన తనను తాను అప్పగించుకున్నాడు. 4వ అధ్యాయం వచ్చేసరికి పాప పరిహారార్థ బలి. ఈ 3వది పీస్ ఆఫరింగ్ అన్నమాట, సమాధాన బలి. 4వది పాప పరిహారార్థ బలి. 5వదేమో అపరాధ పరిహారార్థ బలి. పాప పరిహారార్థ బలేమో సిన్ ఆఫరింగు, అపరాధ పరిహారార్థ బలేమో ట్రెస్పాస్ ఆఫరింగ్. ఈ రెండిటికి వ్యత్యాసం ఉన్నది. మనము పాప పరిహారార్థ బలిని గురించి మాట్లాడుకుందాం. 4వ అధ్యాయం 2వ వచనం. యెహోవా ఆజ్ఞలన్నిట్లో దేని విషయమైనను ఎవరైనా పొరబాటున చేయరాని కార్యములు చేసి పాపి అయిన ఎడల
పొరపాటున చేసి. ఇది కొన్ని మార్లు వ్యక్తే కాదు, 13వ వచనం, సమాజం అంతా కూడా తప్పు చేయవచ్చట. ఇశ్రాయేలీల సమాజమంతయు పొరపాటున ఏ తప్పిదము చేసి యెహోవా ఆజ్ఞలన్నిట్లో దేన్నైను మీరి చేయరాని పని చేసి అపరాధులైన ఎడల. 22వ వచనంలో, అధికారి పొరపాటున పాపము చేసి తన దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నిట్లో దేన్నైను మీరి చేయరాని పనులు చేసి అపరాధి అయిన ఎడల. 27వ వచనంలో, మీ దేశస్థుల్లో ఎవడైనను పొరపాటున పాపం చేసి చేయరాని పనుల విషయంలో యెహోవా ఆజ్ఞల్లో దేన్నైను మీరి అపరాధి అయిన ఎడల. ఇవన్నీ చదివితే మనకేమని అర్థమవుతూ ఉన్నదంటే, ఇక్కడ ఈ పాప పరిహారార్థ బలి, సిన్ ఆఫరింగ్, ఇది తప్పు, ఇది తప్పు, పొరపాటుని చేశారు. కాగా ఎవడైనా పాపం చేసిన యెడల యేసుక్రీస్తు ప్రభు అని ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. మన ప్రియ ప్రభు మన పాప పరిహారార్థ బలిగా ఆయన సిలువలో ఆయన అర్పింపబడ్డాడు. ఆఖరిది 5వ అధ్యాయంలోనికి వచ్చేసరికి, 5వ అధ్యాయం, ఇది అపరాధ పరిహారార్థ బలి, ట్రెస్పాస్ ఆఫరింగ్ అంటారు. ట్రెస్పాస్ ఆఫరింగ్కిను సిన్ ఆఫరింగ్కి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే, పాప పరిహారార్థ బలికి అపరాధ పరిహారార్థ బలికి చేయకూడదని తెలిసి మనము అపరాధులు అవటం ఒకటైతే, పొరపాటున అపరాధులు అవటం ఇంకొకటి. ఇక్కడ ఈ 5వ అపరాధ పరిహారార్థ బలిని గూర్చి, ఒకడు ఒట్టు పెట్టుకొనిన వాడై తాను చూచిన దాని గూర్చి కానీ తనకు తెలిసిన దాని గూర్చి కానీ సాక్షి అయ్యుండి దాన్ని తెలియచేయక పాపం చేసిన ఎడల అతడు తన దోష శిక్షను భరించును. అలాగే కళేబరాన్ని ముడితే అపవిత్రుడై అపరాధి యగును. అలాగే క్రింది వచనాల్లో 5వ అధ్యాయంలో తాను 14-15 వచనాలు, ఒకడు యెహోవాకు పరిశుద్ధమైన వాటి విషయంలో పొరపాటున పాపం చేసిన ఎడల. 17వ వచనం, చేయకూడదని యెహోవా ఆజ్ఞాపించిన వాటిలో దేన్నైను చేసి ఒకడు పాపి అయిన ఎడల, అది పొరపాటున జరిగినను అతడు అపరాధి అయి తన దోషమునకు శిక్ష భరించును. ఇవన్నీ మనం చదివినప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే, దహన బలి, నైవేద్యము, సమాధాన బలి, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, ఇన్ని విధాలైనటువంటి అర్పణలు లేవీకాండ గ్రంథంలో చెప్పండి. ఈ అర్పణలన్నిటి యొక్క నిజత్వం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే. జ్ఞాపకం పెట్టుకుందాం మనం. వీటి యొక్క నిజత్వము, రియాలిటీ, సిలువలో మనము ఈ కోణాల్లో నుండి యేసుక్రీస్తు ప్రభు సిలువను చూడాలి. అప్పుడు మాత్రమే సిలువ యొక్క లోతైనటువంటి విషయాలు, ప్రభు రక్తం చిందించుటను బట్టి ఆయన ఎన్ని విధాలుగా తండ్రితో మనల్ని సమాధానపరచడంలో, మనము ఆయనకి ఇష్టంగా ఉండవలనని ఆయన ఇష్టడయ్యే రీతిగా దహన బలిగా ఎలాగ అర్పింపబడ్డాడు, నైవేద్యంగా ఎలాగూ ప్రభు అర్పింపబడ్డాడు, ఆయన ఎలాగూ మన సమాధానం అయ్యాడు, అలాగే మన పాప పరిహారార్థం అయ్యాడు, అపరాధ పరిహారార్థ బలి అయ్యాడు. సిలువను మనము సరైన కోణంలో చూడాలి అంటే ఈ బలులను గూర్చి, అర్పణలను గూర్చినటువంటి కొన్ని బేసిక్స్ మనకు అర్థం కావాలి. ఇప్పుడు యెషయా గ్రంథం 53వ అధ్యాయంలోనికి వద్దాం. యూదులు ఈ భాగాన్ని చదివి అనేక మంది యేసుక్రీస్తు ప్రభు మెస్సియా అని నమ్మనటువంటి వారు కూడా ఈ భాగం చదివి, ఈ అధ్యాయం చదివి, యూదులలో అనేకులు యేసుక్రీస్తు ప్రభువే మెస్సియా అని నమ్మి వారు మారు మనసు పొందారు. యూదులందరూ యేసు ప్రభుని మెస్సియా అని ఈ రోజుకి అంగీకరించారు. జ్ఞాపకం పెట్టుకోండి. యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించిన యూదులు ఉన్నారు, ఎవాంజలికల్స్ ఉన్నారు. యూదుల్లో ఎవాంజలికల్స్ కాని వారు ఉన్నారు. వారు పాత నిబంధన పద్ధతుల్నే పాటిస్తూ యేసుక్రీస్తు ప్రభువును మెస్సియగా, అభిషిక్తునిగా అంగీకరించినటువంటి వారు ఉన్నారు. మెస్సియా ఇంకా వస్తాడు అని ఎదురు చూచేవారు ఉన్నారు. దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి. ఈ సమయంలో యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12 వచనాలు,
నేను త్వరితంగా చదువుతాను. మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను? యెహోవా బాహు ఎవనికి బయలుపరచబడును? లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగాను. అతనికి స్వరూపమైన సొగసైనను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడినవాడును, ఆయన మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధి అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడినవాడు గనుక మనం అతన్ని ఎన్నిక చేయకపోతుంది. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వధకు తేబడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఇతడు గొర్రెయు మౌనముగా ఉన్నట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడిన గదా, సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడిను. అయినను అతని తరం వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడిను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడిను. నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు, అతని నోట ఏ కపటమును లేదు. అతని నలుగొట్టకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలుగు చేసెను. అతడు తను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశ్యము అతని వలన సఫలమగును. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానం చేత అనేకులను నిర్దోషులుగా చేయను. కావున గొప్పవానితో నేను అతనికి పాలు పంచిపెట్టేదను. గనులతో కలిసి అతడు కొలసొమ్ము విభాగించుకొను. ఎలయనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. అతిక్రమం చేయవారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేశాను. ప్రియమైన వారలారా, మనము ఆ లేవి కాండములోని 5 అర్పణలు, యెషయా గ్రంథం 53వ అధ్యాయం ఇవి మనసులో ఉంచుకుని అప్పుడు సిలువ వైపు చూస్తే మనకు ప్రభువు యొక్క శ్రేష్టమైనటువంటి బలియాగం మనకు అర్థమవుతుంది. ప్రార్థన చేసుకుందాం, తలలు వంచుదాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధ ప్రభువా, గొప్ప రక్షక మా దేవ, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. ఈ సమయంలో మేము గుడ్ ఫ్రైడే 2021 మేము చూచే కృప మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రాలు. ప్రాతః సమయంలో క్లుప్తంగా మీ వాక్య భాగాలు మేము జ్ఞాపకం చేసుకుని మరలా పగటి కాలంలో లైవ్లో తండ్రి ఎన్నో మరి గుడ్ ఫ్రైడే సర్వీసెస్ మీ బిడ్డలు చూచేటటువంటి తండ్రి పరిస్థితులు ఉంటూ ఉన్నాయి. ఆయన ప్రాతకాలంలో కొంతసేపు ఇలాగ మేము జ్ఞాపకం చేసుకోవడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తుతిస్తున్నాం. ఈ దినం ప్రపంచమందంతటా ఆయా స్థలాల్లో జరిగే గుడ్ ఫ్రైడే ఆరాధనలను దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే ప్రియ ప్రభా, ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు ఇక్కడ షారోన్ ప్రార్థనా మందిరంలో పాలవల్లి వారి వీధిలో సుళ్ళూరుపేటలో జరిగే ఆరాధన సహా దీవించండి. ఆయా బ్రాంచెస్లో పరిచర్య చేసేవారిని దీవించండి. మా 2 తెలుగు రాష్ట్రాలను, మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రపంచ దేశాలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ కరోనా యొక్క వివిధ రూపాలు మేము గ్రహించలేనంతగా చాలా త్వరితంగా వ్యాపిస్తూ ఉన్నాయి, కీడు కలుగుతూ ఉన్నది. దేవా, మీ వైపు చూస్తున్నాం. మీ రక్తమును బట్టి మాకు కంచె కాపుదల మీరు అనుగ్రహించి బలపరచండి. మమ్మలను, మా కుటుంబాలను మీకు అప్పగించుకుంటూ మా కొరకు సిలువలో బలి అయిన దేవుని గొర్రెపిల్ల యేసయ్య నామములో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి, ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సదాకాలం సంఘమునకు తోడై ఉండునుగాక, ఆమెన్. ప్రియమైన వారలారా, జ్ఞాపకం ఉంచుకోనండి, ఉదయం 10 గంటలకు మందిరంలో ఆరాధన ఉంటుంది. రాగలిగిన వారు రండి.
ఎండవేడిమికి రాలేము అనుకున్నటువంటి వారు, చిన్నపిల్లలు కానీ పెద్దవారు కానీ, మీరు ఆగిపోండి. మీరు లైవ్ టెలికాస్ట్ మీరు చూడవచ్చు. రాగలిగిన వారు, యవనస్తులైనటువంటి వారు, మరి వయసులో మేము కూర్చోగలము 3 గంటలు, ఎండ కొంత ఎక్కువగా ఉన్నా అనుకున్నటువంటి వారు తప్పక రండి. మనం నిబంధనలు పాటిస్తూ 10 గంటల నుండి 1 గంట వరకు మందిరంలో ఒక ప్రక్క మరి గుడ్ ఫ్రైడే ఆరాధన జరుగుతుంది. అది లైవ్ టెలికాస్ట్ కూడా ఇవ్వబడుతుంది. లింక్ ఉంచబడుతుంది. దయచేసి ఇళ్లలో ఉండి చూచేటటువంటి వారు లింక్ డౌన్లోడ్ చేసుకుని చూడండి. అలాగే మరలా రేపు ఉదయకాలం యథారీతిగా మనం ప్రాతకాల ధ్యానం కొరకు చేరతాం. ఈరోజు మీరు సహోదరులు క్లారెన్స్ గారు వ్రాసినటువంటి ఒక పాట మీరు విన్నారు. వాని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే నెల్లూరు కోవూరులో ఉన్నటువంటి మన సహోదరుడు జోయల్ యొక్క కుమార్తె 4th ఇయర్, తాను మెడికల్ స్టూడెంట్గా ఉంటూ ఉన్నారు. గత సంవత్సరం అంతా మహాశ్రమలో నుండి ఆ బిడ్డ వెళ్ళారు. సూజన్ నిస్సి తన యొక్క క్లుప్త సాక్ష్యాన్ని కూడా ఈ మాటల తరువాత మనం వినబోతూ ఉన్నాం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నా పేరు మిస్సి. నేను ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. దేవుడు నా జీవితంలో చేసిన ఆశ్చర్యకార్యాన్ని మీ అందరితో ఈరోజు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను 7th క్లాస్లో రక్షింపబడడం జరిగింది. 2016లో బాప్తిస్మం పొందాను. ఆ రోజు నుంచి దేవునికి నా జీవితాన్ని సమర్పించుకొని నా జీవితాన్ని ఆయన సేవ కోసం వాడుకోమని ఆయన ఆ రోజు నుంచి అడగడం జరుగుతుంది. దేవుడిని ఎప్పుడు నా జీవితం ఆర్డినరీగా ఉండకూడదు, ఎట్లయినా వాడుకోసేయా అని ఆ రోజు నుంచి ప్రేయర్ చేసుకుంటూ ఉండేదాన్ని. అట్లాగా లాస్ట్ ఇయర్ ఫైనల్ ఇయర్ మాకు స్టార్ట్ అయినప్పుడు, ఫైనల్ ఇయర్ స్టార్ట్ అయిన 10 days అయింది. తర్వాత కరోనా హాలిడేస్ అని ఇచ్చారు, ఇంటికి రావడం జరిగింది. ఇంటికి వచ్చిన ఒక 2 months తర్వాత, అంటే ఏప్రిల్లో నాకు టాన్సిల్స్ రావడం జరిగింది. సో టాన్సిల్స్ వచ్చినప్పుడు 4 courses యాంటీబయాటిక్స్ వాడాను. అంటే ఒక నెల రోజులు యాంటీబయాటిక్స్ వాడాను, అయినా తగ్గలేదు. సో ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ ఇంకా తగ్గట్లేదు కదా, ఆపరేషన్ చేసేద్దాం అన్నారు. సరే అని చెప్పి ఆపరేషన్కి ముందు టెస్టులన్నీ చేశారు. టెస్ట్ చేసేటప్పుడు చెస్ట్ ఎక్స్రే అవన్నీ నార్మల్గానే వచ్చాయి, కోవిడ్ ఏం లేదనుకున్నారు. సరే అని ఇంకా నేనే వెళ్ళి తీసుకున్నాను బ్లడ్ రిపోర్ట్స్. కానీ ఆ బ్లడ్ రిపోర్ట్స్లో నాకు అక్యూట్ మైలాయిడ్ లుకీమియా అంటే బ్లడ్ క్యాన్సర్ అని చెప్పారు. అంటే కౌంట్స్ అన్ని పెరిగిపోయి ఉన్నాయి, WBC కౌంట్స్ అన్ని పెరిగిపోయి ఉన్నాయి. నాలో 70% క్యాన్సర్ సెల్స్ ఉన్నాయి నా బాడీలో. ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇట్లాగా బ్లడ్ క్యాన్సర్ అక్యూట్ మైలాయిడ్ లుకీమియా అని చెప్పినప్పుడు డాక్టర్ ఇంకా వెంటనే చెన్నై తీసుకెళ్ళిపోండి, మీకు ఎక్కడికి వీలైతే అక్కడికి తీసుకెళ్ళండి, వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ అవ్వాలి అని చెప్పారు. అట్లాగా ఆ రోజు ఈవినింగ్కి తెలిసింది. ఆ రోజు రాత్రి చెన్నైకి వెళ్ళడానికి సిద్ధపడ్డాము. అప్పుడు లాక్డౌన్ అవ్వడం వల్ల పక్క స్టేట్స్కి పర్మిషన్ తీసుకోవాలి, అంత ఈజీగా వచ్చేది కాదు. అయినా కానీ దేవుడు ఆ రోజు రాత్రి మాకు పర్మిషన్ రావడానికి దేవుడు సహాయం చేశాడు. ఇంకా పక్క రోజు మార్నింగ్ చెన్నైకి బయలుదేరాము. చెన్నైకి బయలుదేరేటప్పుడు నేను మామూలుగా గూగుల్ ఓపెన్ చేసి చూస్తుంటే ఏఎంఎల్ గురించి జస్ట్ ఇంకా 3 months ఎవరైనా బ్రతకగలిగేది, 3 months కంటే కష్టం అని చూపిస్తుంది. సరే అని ఇంకా అది ఆపేసి ప్రార్థన చేసుకొని ఫోన్ ఓపెన్ చేయంగానే దేవుడు నాతో సూటిగా స్పష్టంగా మాట్లాడాడు. ఏ విషయం అంటే, పేతుడిని దేవుడు నీళ్ళ మీద నడవమని పిలుచుకున్నప్పుడు పేతుడు చుట్టూ ఉన్న పరిస్థితుల నుంచి మునిగిపోతుంటే యేసయ్య నన్ను చూడు, నేను నిన్ను నడిపించుకుంటానని చెప్తారు కదా. దేవుడు నా జీవితంలో కూడా అదే మాట్లాడాడు. నువ్వు అడిగావు కదా నడిపించుకోమని, నేను ఈ నీళ్ళ మీద నడిపించుకోవాలనుకుంటున్నాను, చుట్టూ చూడొద్దు, భయపడతావు, నన్ను చూడు, నేను నిన్ను నడిపించుకుంటాను అని దేవుడు మాట్లాడాడు. ఇంకా అదే ఫస్ట్ అండ్ లాస్ట్ టైం నేను యాక్చువల్గా వరి అవ్వడం. అప్పటి నుంచి దేవుడు నాకు బ్లైండ్ ఫెయిత్ ఇచ్చాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ రోజు దేవుడు కృంగిపోకుండా నాకు సహాయం చేసేసాడు. ఇంకా ఆ రోజు చెన్నైకి వెళ్ళిపోయాం ఆఫ్టర్నూన్ 2 అట్లాగా. అక్కడ వెంటనే ఎమర్జెన్సీలో అడ్మిట్ చేసుకొని టెస్టులన్నీ చేశారు. టెస్టులన్నీ చేసినప్పుడు చాలా క్రిటికల్గా ఉండిందంటే నా కండిషన్. ప్లేట్లెట్స్ ఆల్మోస్ట్ 8,000కి వచ్చేసాయి. ఇంకా ఒక్కరోజు లేట్ అయినా ఏమై ఉండేదో మాకైతే తెలియదు. కానీ దేవుడు కరెక్ట్ సమయానికి కరెక్ట్ ప్లేస్కి తీసుకెళ్ళి ఆ రోజు మమ్మల్ని అడ్మిట్ చేశారు. ఆ రోజు వెళ్ళి అడ్మిట్ అయ్యాను. ఒక 1 week నేను ఐసీయూలో ఉండడం జరిగింది. ఐసీయూలో దేవుడు నాతో చాలా విషయాలు మాట్లాడాడు. చాలా విషయాల ద్వారా నన్ను బలపరిచాడు. దేవుడు
నా జీవితంలో ఒక పర్పస్ ఉంది. పర్పస్ కోసమే దేవుడు మనల్ని ఎవరినైనా కానీ కలుగజేస్తారు. ఆ పర్పస్ ఫుల్ఫిల్ అవ్వకుండా దేవుడు మనల్ని తీసుకోరు, దేవుడు మనకి ఏమీ కానివ్వరు అనే విషయం దేవుడు నాతో మాట్లాడాడు. అదేవిధంగా మన పాపాల నుంచి రక్షించడానికి, నరకంకి వెళ్లకుండా ఉండడానికి ఆయన ప్రాణాన్ని ఇచ్చిన దేవుడు. నా వ్యాధిని నయం చేయడం ఆయనకి ఎంత పని, ఆయన ఎప్పుడైనా నయం చేయగలడు. ఒకవేళ డాక్టర్స్ ఏం లాభం లేదు తీసుకెళ్ళిపోండి అన్నా కానీ దేవుడు నన్ను స్వస్థపరచాలనుకుంటే అప్పుడైనా స్వస్థపరచగలడు. కాబట్టి నన్ను ఖచ్చితంగా దేవుడు స్వస్థపరుస్తాడు అనే ధైర్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. అదేవిధంగా ఈ జర్నీ అంతట్లో కావాల్సిన ధైర్యాన్ని, దానికి కావాల్సిన విశ్వాసాన్ని దేవుడు నాలో నింపాడు. ఆ విశ్వాసం అనే దాని గురించి ఇప్పుడు దాకా నేను నా ఫ్రెండ్స్కి, నా ఫెలోషిప్లో కానీ, నా నాన్ క్రిస్టియన్ ఫ్రెండ్స్లో కానీ అందరికీ దేవుడి గురించి చెప్పాను, విశ్వాసం అంటే ఏంటి, దేవుడు ఎవరు అని. కానీ దేవుడు నాతో ఏం మాట్లాడాడంటే, ఇప్పటి వరకు నువ్వు చెప్పావు, ఈ సిచ్యువేషన్ వచ్చింది, ఇప్పుడు నువ్వు చూపించాల్సిన సిచ్యువేషన్, ఎందుకని నువ్వు చూపించకూడదు విశ్వాసం అంటే ఏందో నీ ఫ్రెండ్స్కి అని దేవుడు నాతో మాట్లాడాడు. అందుని బట్టి నేను చాలా బలపడ్డాను. ఆ తర్వాత 1 వీక్ ఐసీయూలో ఉండిన తర్వాత రూమ్కి షిఫ్ట్ చేశారు. రూమ్కి షిఫ్ట్ చేసిన తర్వాత నాకు ఇచ్చే మెడిసిన్స్ అవి ఖచ్చితంగా ఒకరికి పనిచేస్తాయో చెప్పలేము. వాటి వల్ల నా క్యాన్సర్ సెల్స్ తగ్గొచ్చు, తగ్గకపోవచ్చు. అయినా కానీ దేవుడు విశ్వాసాన్ని మాకు ఇచ్చాడు అవి కంటిన్యూ చేయడానికి. రోజు పొద్దున వచ్చి బ్లడ్ శాంపిల్స్ తీసుకొని వెళ్ళేవాళ్ళు, రోజు రిపోర్ట్స్ వచ్చేవి. అందరు టెన్షన్ పడేవాళ్ళు, రోజు సాయంత్రంకి అవి పెరుగుంటాయా తగ్గుంటాయా అని. కానీ దేవుడు నాకు ఒకటే నేర్పించాడు, నువ్వు ఏం చూసినా కానీ విశ్వాసాన్ని ఎంచుకోవాలని. వాట్ ఎవర్ ఐ సీ ఐ చూస్ ఫెయిత్ అనేది దేవుడు నాకు నేర్పించాడు. దాన్ని బట్టి దేవునికి వందనాలు. ఆ తర్వాత 1 మంత్లోనే దేవుడు నా ఒంట్లో ఉన్న క్యాన్సర్ సెల్స్ అన్నింటినీ తగ్గించేశాడు. 1 మంత్ ఇంటికి వచ్చాక వెంటనే కాంప్లికేషన్స్ రావడం స్టార్ట్ అయ్యాయి నాకు ఆ మందులకి. సో అట్లాగా నాకు కాంప్లికేషన్స్ వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు చాలా వర్స్గా ఉండింది నా పరిస్థితి. అంటే అసలు నేను 10 రోజుల దాకా అసలు లేకుండా కదలలేకుండా ఉండేదాన్ని. ఎంత నొప్పి ఉండేదంటే కనీసం పక్కన వాళ్ళు మాట్లాడితే కూడా నాకు నొప్పి వచ్చేసి చాలా అల్లాడేదాన్ని. అయినా కానీ దేవుడు ఆ పరిస్థితుల్లో కూడా ఆయన మీద విశ్వాసాన్ని పోనివ్వకుండా కంఫర్ట్ చేస్తూ వచ్చాడు. ఆ పరిస్థితుల్లో కూడా వచ్చి నాకు వీన్స్ దొరికేటివి కాదు, నరాలు, చేతులకి నరాలు బ్లడ్ ఎక్కించడానికి కానీ మందులు ఎక్కించడానికి కానీ నాకు దొరికేటివి కాదు. చాలాసార్లు అందుకని నాకు ఇంజెక్షన్స్ వేసేవాళ్ళు, చాలా దగ్గరలు పొడిచేవాళ్ళు. అయినా కానీ అప్పుడు నాతో దేవుడు ఎట్లా కంఫర్ట్ చేసేవాడంటే, ఆయన సిలువు మీద ఉన్నప్పుడు, ఆయన చాలా నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఆయన ఎంత శ్రమను అనుభవించాడో దేవుడు నాకు గుర్తు చేసేవాడు. ఆ శ్రమతో పోలిస్తే నా శ్రమ ఎంత అని దేవుడు నన్ను చాలా కంఫర్ట్ చేసేవాడు. అందుని బట్టి నేను చాలా బలపరచబడ్డాను. అంటే నేను ఈ జర్నీలో ఎప్పుడు ఏడ్చలేదా అంటే అట్లా కాదు. నొప్పి ఉన్నప్పుడు వాళ్ళు ఇంజెక్షన్స్ వేసినప్పుడు, ఇంకేమన్నా చేసినప్పుడు, నొప్పి ఉన్నప్పుడు ఏడ్చేదాన్ని. అంతేగాని నా జీవితం ఇలా అయిపోయింది, నా జీవితంలో ఎందుకు ఇలా జరిగిందని ఏనాడు దేవుడు నాకు దానికి క్రూదలకు దయచేయలేదు. ఏనాడు నేను దానికి ఏడవకుండా సహాయం చేశాడు దేవుడు. అదేవిధంగా తర్వాత ఇంకా సెప్టిసిమియా అనే కాంప్లికేషన్ కూడా వచ్చింది. అంటే బాడీలో, రక్తంలో మొత్తం ఇన్ఫెక్ట్ అయిపోవడము, బ్యాక్టీరియా వచ్చేయడము. అది నేను ఒకరోజు పొద్దున్నే జ్వరము, చలితో అడ్మిట్ అయ్యాను. ఇంకా ఆ రోజే మా డాక్టర్ అనుకున్నాడంట, ఇంకా ఈరోజు ఈ అమ్మాయి సంగతి ఇంతే, ఇంకా అయిపోయినట్టు ఈ అమ్మాయి సంగతి అనుకున్నాడంట. కానీ దేవుడు ఆ పరిస్థితి నుంచి కూడా దేవుడు నన్ను బయటికి రప్పించాడు. ఆ సెప్టిసిమియా అనేది ఆ జ్వరం తగ్గంగానే డాక్టర్ ఏమన్నాడంటే, దేవుడే నిన్ను స్వస్థపరిచాడు, ఈ మందులు ఇవన్నీ కాదు, దేవుడే నిన్ను స్వస్థపరిచాడు అని అన్నాడు. అందుని బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. అదేవిధంగా అట్లాగా నా ట్రీట్మెంట్ కంటిన్యూ అవుతూ వచ్చినప్పుడు మాకు ఫిబ్రవరి, మార్చిలో ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పారు. నేను అనుకున్నాను నేను ఎగ్జామ్స్ రాయలేను, ఏం చదవలేను, అసలు ఎట్లా రాస్తాను, వెళ్ళి నా పరిస్థితి సహకరించదా అనుకున్నాను. కానీ దేవుడు ఆశ్చర్యకరమైన రీతిలో నా ఎగ్జామ్స్ అన్నీ రాయడానికి, మంచిది చేయడానికి అక్కడ అనేక మందిని ఉపయోగించుకున్నాడు. నాకు హెల్ప్ చేయడానికి కానీ ఆయనే ప్రతి ఒక్క కార్యం చక్కగా జరిగించాడు. ఆయనే నా ముందు వెళ్ళి మార్గాన్ని మొత్తం సరళం చేశాడు. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా ఇంకా ట్రీట్మెంట్ కంటిన్యూ అవుతుంది, దానికోసం కూడా ప్రార్థించండి. ఒకవేళ దేవుడు నన్ను రక్షించుకొని పోయి ఉంటే, దేవుడు నాలో విశ్వాసాన్ని పెట్టకపోయి ఉంటే, దేవుడు ఆయన రక్తంతో నన్ను కొనుక్కోపోయి ఉంటే ఈరోజు ఈ విధంగా మీతో సాక్ష్యాన్ని షేర్ చేసుకోగలిగేదాన్ని కాదు. మీ అందరి ప్రార్థనలు దేవుడు వింటాడు, మనందరి ప్రార్థనలు దేవుడు వింటాడు. దేవుడు
సజీవుడు అని చెప్పడానికి నా జీవితమే సాక్ష్యం. నన్ను సజీవుల లెక్కల్లో ఈరోజు ఉంచి ఆయన సాక్ష్యాన్ని అందరికీ చెప్పడానికి నా కలవ చేసిన ధన్యతను బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా బ్రదర్స్ పెద్దనాన్న బాణపెద్దమ్మ కూడా ప్రతి విషయంలో ప్రతిరోజు మాకు ఎంతో మోరల్ సపోర్ట్ కానీ ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ ఇచ్చారు. వారు ఎంతో మా కోసం ప్రార్థన చేశారు. మా ఫెలోషిప్ కానీ ప్రతి ఒక్కరు ఎక్కడెక్కడి నుంచో అందరూ మా కోసం ప్రార్థన చేశారు. నా కోసం ప్రార్థన చేసే వాళ్ళందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. జానెస్లీ అన్న వాళ్ళు కూడా ఫైనాన్షియల్గా ఎంతో సపోర్ట్ చేశారు. అందుని బట్టి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. నా జీవితం ద్వారా దేవుడు అనేక మందిని ఆయన దగ్గరకు తీసుకురావాలని, నా జీవితం ద్వారా ఆయన మహిమపరచబడాలని మీ అందరూ ప్రార్థన చేయండి. దేవుడు నా జీవితంలో జరిగించిన ఈ గొప్ప కార్యాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. నా జీవితంలో జరిగించిన ఈ గొప్ప కార్యం చేత మీ అందరినీ బలపరచాలని దేవుని ప్రార్థిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్.